పక్కా ప్లాన్ చేసిన మర్డర్ బిగించి హత్య చేశారు. అందరూ చూస్తుండగానే అతన్ని నరికేశారు. ఇంత భయంకరమైన హత్య జరిగి 4 రోజులైంది. కానీ 3వ రోజు కథలో కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. ఈ హత్యకు 2 ఏళ్ల క్రితం జరిగిన ఒక అమ్మాయి ఆత్మహత్యకు ఒక లింక్ ఉందని తేలింది. ఇంతకీ ఆ లింక్ ఏంటి? హంతకులు ఎవరు? హైదరాబాద్ శివారు ఆదిపట్ల పిఎస్ పరిధిలోని తుర్కాంజల్లో దారుణ హత్య. ఫిబ్రవరి 27 రాత్రి 10 గంటలకు గుంటి రాజేష్ అనే వ్యక్తిని హత్య చేసిన దుండగులు. గుంటి రాజేష్ ఎల్బీ నగర్లోని ఓ ఆలయ చైర్మన్ గా వ్యవహరించిన వ్యక్తి. ఆయనపై భూ వివాదాలకు సంబంధించి 18కు పైగా కేసులున్నాయి. అలాగే అనుషారెడ్డి అనే యువతి కిడ్నాప్ కేసులో గుంటి రాజేష్ పై నిర్భయ కేసు కూడా ఉంది. నగర్ ఏరియా వ్యక్తి అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు. అతని గురించి తెలుసుకుంటే ఆల్రెడీ మ్యారీడ్ 3 పిల్లలు ఉన్నారు. సెకండ్ వైఫ్ సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. సెక్షన్స్ ఒకటి అమ్మాయి ఫోర్సిబుల్గా తీసుకెళ్లడం, అమ్మాయి మోసం చేయడం అనేది కేసు. ఫిబ్రవరి 27, 2015న కిడ్నాప్ కేసు నమోదైంది. 2 ఏళ్ల తర్వాత ఎగ్జాక్ట్లీ ఫిబ్రవరి 27న రాజేష్ మర్డర్ జరగడం సంచలనం రేపింది. అనుషారెడ్డి కిడ్నాప్ కేసుకు గుంటి రాజేష్ హత్యకు సంబంధం ఉందా? ఇది ప్రతీకార హత్యే అనే అనుమానాల క్రమంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఫిబ్రవరి 27న తన స్నేహితుడు యుగంధర్తో కలిసి ఓ ఫంక్షన్ కని కారులో బయలుదేరారు. మార్గ మధ్యలో ఓ బార్లోకి వెళ్లి మద్యం సేవించారు. వెంట ఓ వైన్ బాటిల్తో కారు దగ్గరకొచ్చారు. యుగంధర్ బార్ సిబ్బందికి టిప్పిస్తుండగా రాజేష్ డ్రైవర్ సీటు వైపు కదిలాడు. డోర్ ఓపెన్ చేస్తున్న క్రమంలో దుండగులు ఒక్కసారిగా రాజేష్ పై కత్తులతో దాడి చేశారు. భయంతో బార్లోకి పరుగులు తీసిన యుగంధర్ అక్కడున్న కొంతమందిని వెంట పెట్టుకుని వచ్చాడు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. నెత్తుటి మడుగులో శవమయ్యాడు గుంటి రాజేష్. చీకటి కారణంగా దుండగులను గుర్తించలేకపోయామన్నారు యుగంధర్. ఫంక్షన్ కానీ బయలుదేరాము, అక్కడ కొద్దిగా లేట్ ఉందని చెప్పేసి ఇక తుర్కెంజాల దగ్గర చేసే కూర్చొని వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. లోపలికి ఆర్డర్ ఇచ్చాము, అయిపోయింది. బయటకు వస్తుంటే అతను డ్రైవింగ్ సీట్ దగ్గరికి వెళ్తున్నాడు, నేను నా సీట్ దగ్గరికి వెళ్తున్నాను. డ్రైవింగ్ సీట్ తీస్తుంటే అతను తిప్పిమని చెప్పాడు రాజేష్. నేను జేబులోకి వెళ్ళి టిప్ చేసి ఇచ్చేసి వెనక తిరిగేకల్లా సౌండ్ వచ్చేసింది అమ్మ అనే వరకల్లా. వెనక చూసేవరకల్లా 2-3 కొట్టేటట్టు చూసి కొడుతున్నారు. నేను అలా చూసి భయపడి లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తున్నాను. తీసుకొచ్చే వరకల్లా ఆడ ఊరలేదు, వెళ్ళిపోయాది. గుంటి రాజేష్ హత్య సంచలనం రేపింది. విషయం తెలిసిన వెంటనే రాజేష్ బంధువులు, స్నేహితులు స్పాట్ కు చేరుకున్నారు. రాజేష్ హత్య వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. ఇది బొబ్బాటికి శ్యామ్ సుందర్ రెడ్డి పనేనన్నారు. కడప, అనంతపురం, కర్నూలు డిస్టిక్ నుండి వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ లోపల మకాములు చేసి మొత్తం భూములని కబ్జాలు చేసుకుంటా రాజేష్ ఎంబడి బడి రాజేష్ను అన్యాయంగా కడుపున పెట్టుకుంటూ ఇదంతా జరిగింది కుట్ర. శ్యామ్ సుందర్ రెడ్డి ఇతను కొన్ని భూములల్లా అగ్రిమెంట్ చేసుకొని డబ్బులు కూడా శ్యామ్ సుందర్ రెడ్డి రాజేష్ దగ్గర తీసుకొని తన బిడ్డను ఒప్పజెప్పి బిడ్డను చంపాడు. డబ్బులు అడుగు తీయకపోతే రాజేష్ గారు అవన్నీ కూడా మా దగ్గర రాజేష్ చెప్పినటువంటి విషయాలు. అదే పద్ధతిలో ఇవాళ రాజేష్ను చంపడం కూడా అదే జరిగింది. ఆయన చేసిన కార్యక్రమాలు లోకమంతా చూస్తుంది. భూ వివాదాలే రాజేష్ హత్యకు కారణమా అను అనుమానం కాస్త రాజేష్ బంధువుల ఆరోపణలతో ప్రతీకార హత్య అనే యాంగిల్ వైపు బళ్లింది. ఈ క్రమంలోనే రాజేష్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్యామ్ సుందర్ రెడ్డి తెరపైకొచ్చారు. పోలీసులకు సరెండర్ అయ్యే ముందు టీవీ9తో మాట్లాడారు ఆయన. గుంటి రాజేష్ కు తగిన శాస్తి జరిగిందన్నారు ఆయన. అయితే ఈ హత్యకు తనకు ఏ సంబంధం లేదన్నారు. అతన్ని చంపిన వాళ్లకు సెల్యూట్ చేస్తున్నారన్నారు ఆయన. సార్, గుంటి రాజేష్ అనే వ్యక్తి సమాజంలో ఉండలేని వ్యక్తి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మర్డర్ చేసిన ఎవరో వాళ్ళకి నేను సెల్యూట్ చేస్తా. అలాంటి వ్యక్తి సమాజంలో ఉండొద్దు. కానీ ఆ సంఘటనకు నాకు సంబంధం లేదు. గతంలో వాడు మా పాపని కిడ్నాప్ చేసిండు కాబట్టి ఆల్రెడీ నిర్భయ కేసు ఉంది దానిపైన. నా మీద అనుమానం, వాళ్ళ కుటుంబానికి నేనే చేసి ఉంటాను అనుమానం వల్ల. శ్యామ్ సుందర్ రెడ్డికి గుంటి రాజేష్ కు మధ్య గొడవలేంటి? ఆయనపై ఆరోపణలు వెనక కారణాలేంటి? అసలు గుంటి రాజేష్ నేపథ్యం ఏంటి? ఆయనపై కేసుల వ్యవహారం ఏంటి? అనుష కిడ్నాప్, ఆత్మహత్యలతో గుంటి రాజేష్ కు ఉన్న లింక్ ఏంటి? కూపీలాగితే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించే ట్విస్ట్లెన్నో వెలుగు చూస్తున్నాయి.
గుంటి రాజేష్ వివాదాస్పద నైజం ఎలాంటిదో ఖాకీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అతని హత్య కేసు దర్యాప్తులో అనూషారెడ్డి కిడ్నాప్, ఆత్మహత్య కేసులు కేంద్ర బిందువులయ్యాయి. అనూష తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి మీడియా ముందు ఓపెన్ అయ్యారు. హంతకులకు సెల్యూట్ చేసిన ఆయన గట్స్ వెనుక అసలు కోణం ఏంటి? ఫిబ్రవరి 27న జరిగిన గుంటి రాజేష్ మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సంఘటన జరిగిన రోజున బార్లో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. బార్ నుంచి బయటకు వచ్చిన గుంటి రాజేష్ దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గుంటి రాజేష్ మర్డర్ తర్వాత ప్రధానంగా 2015లో జరిగిన అనూష కిడ్నాప్ వ్యవహారం తెరపైకి వచ్చింది. అనూష షాద్నగర్ కు చెందిన శ్యామ్ సుందర్ రెడ్డి కూతురు. శ్యామ్ సుందర్ రెడ్డి భార్యకు ఓ మహిళ కిడ్నీ దానం చేశారు. ప్రతిఫలంగా ఆమెకు ఫ్లాట్ ను ఇచ్చామన్నారు శ్యామ్ సుందర్ రెడ్డి. ఆ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం అనూషను సదరు మహిళతో పంపిన క్రమంలో ఆమెపై రాజేష్ అఘాయిత్యానికి పాల్పడ్డాడన్నారు శ్యామ్ సుందర్. తన వికృత చేష్టలను వీడియోలో తీసి బ్లాక్మెయిల్ చేయడమే కాకుండా అనూషను కిడ్నాప్ చేశాడని రాజేష్ పై చైతన్యపురి పిఎస్ లో ఫిర్యాదు చేశారు శ్యామ్ సుందర్ రెడ్డి. మా భార్యకు 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు మా ఇంట్లో పని మనిషి గతంలో పనిచేసింది. మా ఇంట్లో ఆమె కిడ్నీ డొనేట్ చేసింది. అప్పటికి నేను మా సంతోషంగా గిఫ్ట్ కింద ఒక ప్లాట్ ఇస్తా అని చెప్పాను, ఇచ్చాను ఆమెకి. ఆ ప్లాట్ మా పాప పేరు మీద కొన్నా నేను. అది ట్రాన్స్ఫర్ చేయాలంటే మళ్ళీ ఆమెకు మా పాప వెళ్ళి రిజిస్టర్ చేయాలి. ఆ పని మనిషి ప్లాట్లు తీసుకెళ్ళి సైట్కి వెళ్ళేసరికి గుంటి రాజేసిన వ్యక్తి కబ్జాలో ఉన్నాడు. ఉండి ఆ 3 లక్షలకి ఎంత మళ్ళీ వాడే కొనుక్కోండి ప్లాట్ని, ఎవరు కొనుక్కొని వీలు లేదు, ఇది రావద్దు కబ్జా మీద కానీ భయపెట్టించి 3 లక్షలకు ఆ కొమ్మడం పని మనిషి దగ్గర వీడు లాక్కున్నాడు. రిజిస్టర్ చేయాలంటే ఫస్ట్ గోల్ నోటీస్ చేసి సరిపోతుంది అని చెప్పేస్తే అప్పటికి ఎలక్షన్లో నేను బిజీ ఉంటే మా మిస్సెస్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ 1 ఇయర్ దాకా బయటకు వెళ్ళొద్దు, బెడ్ మీదకి వెళ్ళి మా పాపకు డ్రైవింగ్ వచ్చి కాబట్టి పని మనిషిని తోలుకొని పోయి సంతకం పెట్టరాపో అని చెప్పాను. పోయినప్పుడు వాడు ఫిబ్రవరి 27, 2015న రాజేష్ పై నిర్భయ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈ క్రమంలోనే అనూష నాగార్జున సాగర్ దగ్గర ఆత్మహత్య చేసుకుంది. జైలు నుంచి బయటకొచ్చాక కూడా రాజేష్ నుంచి వేధింపులు పెరగడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందన్నారు శ్యామ్ సుందర్ రెడ్డి. కూల్ డ్రింక్లో మత్తుగా కలిపి దారుణం చేశారు. అది వీడియో తీసి యూట్యూబ్లో పెడతాం అని చెప్పి మా అమ్మాయిని బాగా మెంటల్ టార్చర్ పెట్టాడు, కిడ్నాప్ కూడా చేశాడు. అది భరించలేక మా పాప సూసైడ్ కూడా చేసుకుంది. అప్పటి నుంచి మా కుటుంబానికి మాకు అనికి కక్షలు. రాజేష్ మర్డర్ కేసు సంచలనం రేపిన క్రమంలో శ్యామ్ సుందర్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన పోలీసులకు సరెండర్ అయ్యారు. అంతకుముందు టీవీ9 తో మాట్లాడారు. మహిళల జీవితాలతో చలగాటమాడిన రాజేష్ కు బతికే హక్కు లేదన్నారు. రాజేష్ హతం కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అయితే ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఆయన. నేను సంతోషపడుతున్నా సార్. గుంటి రాజేష్ నాలాంటిది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రతి తల్లిదండ్రులు కూడా ఇలా హ్యాపీగా ఉన్నారు. ఇలా అంటే ఎవరికి ఏ తల్లిదండ్రులకు ఇలాంటి బాధ రావద్దు. యాక్చువల్లీ ఈ హత్యకు మాకేం సంబంధం లేదు. నేను సంతోషపడుతున్నా వాడు చనిపోయేందుకు. దేవుడు అన్నోడు న్యాయం అనేది ఉందని అనుకుంటున్నాను. మరోవైపు రాజేష్ హత్య కేసు విషయంలో శ్యామ్ సుందర్ రెడ్డి సహా మరో 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 2 అనంతపురంకు చెందిన కిరాయి హంతకులుగా తెలుస్తోంది. మరోవైపు శ్యామ్ సుందర్ బంధువును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కార్యాలయంలో ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. రాజేష్ కు తగిన శాస్తి జరిగిందన్నారు పోలీసులకు సరెండర్ అయిన శ్యామ్ సుందర్ రెడ్డి. రాజేష్ హత్యతో తనకే సంబంధం లేదని కూడా స్పష్టం చేశాడు. అయితే ముమ్మాటికి ఇది శ్యామ్ సుందర్ కుట్రే అంటున్నారు రాజేష్ బంధువులు. అంతేకాదు అనూషారెడ్డి కిడ్నాప్, ఆత్మహత్య, రాజేష్ పై కేసులు, హత్య జరిగిన రోజు రాజేష్ వెంట ఉన్న యుగంధర్ పై సంచలన ఆరోపణలు చేశారు. శ్యామ్ సుందర్ వివరణ సరే, మరి రాజేష్ కుటుంబం వర్షన్ ఏంటి? గుంటి రాజేష్ ఎల్బీ నగర్లోని ఓ ఆలయ చైర్మన్ గా స్థానికంగా అందరికీ సుపరిచితుడు. అంతేకాదు ల్యాండ్ సెటిల్మెంట్లలో కాకి రికార్డులకెక్కాడు. మహిళలను వేధించాడనే ఆరోపణలున్నాయి. మభ్యపెట్టి 3 పెళ్లి చేసుకున్నాడనేది ప్రచారంలో ఉంది. వీటన్నింటి పాలు అనూషారెడ్డి కిడ్నాప్. ఆమె ఆత్మహత్యకు సంబంధించిన కేసులో రాజేష్ నిందితుడు. అతనిపై నిర్భయ కేసు కూడా నమోదైంది. రాజేష్ వ్యవహారాలను బట్టి వివాదాలతో పాటు ఆయనకు విరోధులు ఎక్కువే. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే అనూష తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి సరెండర్ అయ్యారు. రాజేష్ హత్యను సమర్థిస్తూనే ఈ మర్డర్తో తనకే సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే రాజేష్ హత్య వెనుక పెద్ద కుట్ర ఉందంటూ ప్రెస్ మీట్ పెట్టారు అతని బంధువులు. ఓ ల్యాండ్ ఇష్యూలో మాట్లాడాలని హైత్ నగర్ ఇన్స్పెక్టర్ పిలిస్తేనే రాజేష్ ఇంట్లో నుంచి వెళ్లాడన్నారు.
హత్య జరిగిన రోజు రాజేష్ వెంట ఉన్న యుగంధర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రాజేష్ తల్లి శంకరమ్మ. బెదిరించి వద్దంత వండని వెళ్ళి నా కొడుకుని సోమవారం నాడు దావత్ పోతున్నా అని చెప్పలేదు. శ్యామసుందర్ రెడ్డి ఎవరో గేట్ కాడికి రమ్మని బొంగుళూరు గేట్ కాడికి రమ్మన్నాడు అమ్మ సిఐ అని చెప్పిపోయాడు. దుర్గాయన రమ్మంటున్నాం ఆయమ్మ అని చెప్పాడు. ముందుగా 15 మంది వేసారు. అలా నడుస్తుంది కోట్ల. మళ్ళీ ఈడెక్కడ వచ్చిండ్రా కొత్తగా అంటే నా పానానికి వచ్చింది అమ్మ అని ఆయన పొద్దుంత వండలే. 7 గంటల దాకా ఇంట్లోనే ఉండి 7 గంటలకు అమ్మ నేను పోతుంది. సిఐ పిలుస్తున్నాడు, కాంప్రమైజర్ రమ్మంటాడు. దుర్గాయనది కూడా ఒకటి ఉన్నది అని ఏసీఐ అమ్మ ఏసీఐ అని చెప్పిండు. హైదరాబాద్ సిఐ అయితే అక్కడ పోయి సురేష్ అన్నాడు అని చుట్టమంట. చుట్టం అయితే అక్కడ రమ్మన్నాడు. కాంప్రమైజర్ అయిదాము 1 లక్ష 2 లక్షలు ఇచ్చి కాంప్రమైజర్ అవుతామా. నేను ఇంకోటి పోతుంది, నేను శిక్షకు పోను, జైలు పోను. మళ్ళీ అన్న పోయినాక అప్పటి మేము వేస్తారు పీరియడ్ ఇస్తారు, నేను పోనని చెప్పాను. మాట్లాడొస్తాను పోయినా నెత్తిని ఇట్లా చేసింది. శ్యామసుందర్ రెడ్డి కుమార్తె అనూషారెడ్డిని రాజేష్ కిడ్నాప్ చేశారనడం అవాస్తవమన్నారు అతని బంధువులు. రాజేష్ హత్య వెనుక శ్యామసుందర్ రెడ్డి ప్రమేయం ఉందని ఆరోపించారు. రాజేష్ ను చంపేస్తానంటూ ఆయన గతంలో ఎన్నోసార్లు హెచ్చరించాడన్నారు. కొందరు పోలీసు అధికారుల సహకారంతో రాజేష్ ను కావాలనే కేసులో ఇరికించారన్నారు. అనూషది పరువు హత్య అని ఆరోపించారు రాజేష్ బంధువులు. రాజేష్ 3 పెళ్లిళ్లు చేసుకున్నాడనేది కూడా అవాస్తవమన్నారు. రాజేష్ పై పెట్టిన కేసులను ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శ్యామసుందర్ రెడ్డి బిడ్డ ద్వారానే ఇదంతా జరిగిందండి. దాని తర్వాత ఆయన గుండాలను తెచ్చి ఇంటికాడ దౌర్జన్యం చేశాడు. ఇంటి అమ్మాయి మా అమ్మాయి రాజేష్ గారు తీసుకుపోయాడని దౌర్జన్యం చేశాడు. అక్కడ పోయి లాయర్ ఇంటి మీద దౌర్జన్యం చేశాడు. అన్ని రకాల ఆయన ఏమేం చేయాలో ఏ పార్టీలో ఎక్కడ పార్టీ మంచిగా అనిపిస్తే ఆ పార్టీలో దొంకుతాడు. పీడీ యాక్ట్ బుక్ చేసి ఇంటర్వ్యూషను అతను మోనార్క్లో దొరికినాక బిడ్డను తీసుకొని అతను వెళ్ళిపోయాడు శ్యామసుందర్ గారు. క్రామలు ఎంట పెట్టుకపోయిన క్రామలు చైతన్యపురి పిఎస్కి తెచ్చినాక ఇంటర్గేషన్ చేసి కొట్టి చితకబాది అందరికి అండలతోటి అండబలంతో అతన్ని కొట్టి పీడీ యాక్ట్ వేశారు. పీడీ యాక్ట్ వేయడము అతని కేసులు ఎక్కడ లేవండి. ప్లాట్లు తన భూమిలో తన వెంచర్ చేసిన మిగిలిన భూమిలో తన ఆక్యుపై చేసుకున్నాడు. లీగల్గా రెవెన్యూ లీగల్గా అతను పొజిషన్లకు వెళ్ళాడు. సంచలనం రేపిన రాజేష్ మర్డర్ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. రాజేష్ స్నేహితుడు యుగంధర్ సహా కొందరు పోలీసుల పాత్ర, గుంటూరు రింగ్స్ పై రాజేష్ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత? ఇంతకీ అనూషది ఆత్మహత్య, పరువు హత్య? రాజేష్ వ్యవహారాలు, ఆయనకున్న వివాదాలు, విరోధులను బట్టి ఇది ప్రతీకార హత్యేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అయితే ఈ ప్రతీకారం ఎవరిది? అసలు హంతకులు ఎవరు? రాజేష్ మర్డర్ నిందితుల వెనుక ఇంకా ఎవరున్నారు అనే అంశాలు సంచలనం రేపుతున్నాయి. ఇబ్రహీంపట్నం ఏసీపీ ఆఫీస్లో అనుమానితుల విచారణ పర్వం మొదలైంది. త్వరలోనే మిస్టరీని తేల్చేస్తామంటున్నారు పోలీసులు. రెండేళ్ల కిందట ఫిబ్రవరి 27న అనూషారెడ్డి కిడ్నాప్ కేసు నమోదు కావడం, సరిగ్గా 2 ఏళ్లకు అదే ఫిబ్రవరి 27న గుంటి రాజేష్ హత్య జరగడం సంచలనంగా మారింది. పాత కక్షలే గుంటి రాజేష్ ను వెంటాడి వేటాడాయా? అతని స్వయం కృతాపరాధమే ప్రత్యర్థుల పగల పదునుకు అదునుగా మారిందా? నిజాలేంటో ఇంకా పోలీసుల దర్యాప్తుల్లో వెల్లడి కావాలి.